ఎమ్మెల్యే గారికి హరీష్ రావు గారిని విమర్శించే అర్హత లేనే లేదు. ఎందుకు ఆకాశంని చూసి ఉమ్మపోతే తన ముఖం మీద పడే పరిస్థితి ఇది ఈరోజు ఆయన చేసుకున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ 50 సంవత్సరాల పరిపాలనలో మీరు చెయ్యని అభివృద్ధి నారాయణఖేడ్కు కేవలం 10 సంవత్సరాల్లో హరీష్ రావు గారి సహకారంతో నారాయణఖేడ్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఆయన విమర్శించే అర్హత మీకు లేదు. ఇక వచ్చేసి సింగూరు విషయానికి వద్దాం. అయ్యా, సింగూరు కట్టి 40-45 సంవత్సరాలు అవుతుంది. మీ ముఖాలకు సింగూరు నుంచి కనీసం ఒక ఎంసీఎఫ్టీ అంటే ఒక బకెటెడ్ నీళ్ళన్నా నారాయణఖేడ్ నియోజకవర్గానికి అలాట్మెంట్ చేయించిండ్రా? చేపిస్తే నీ దగ్గర మన కాపీ ఉంటే చూపెట్టు, లేకపోతే ముక్కు నేలకు రాయి. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగూరు వాటర్ ఎటు పోతుండే అంతకుముందు? దాని కెపాసిటీ ఎంత అంటే 29.91 టీఎంసీలు సింగూరు ప్రాజెక్ట్ కెపాసిటీ. ఆ నీళ్ళన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సప్లై కొరకని మాత్రమే ఆ నీళ్ళని స్టోర్ చేసి దానికి మాత్రమే వాడుకునేది. మీరైతే ఏం చేయలేదు. కానీ దామోదర్ రాజనరసింహ గారు ఆయన కాన్స్టెన్సీకి 4 టీఎంసీల వాటర్ అలాట్మెంట్ చేసుకున్నాడు. ఇరిగేషన్ కొరకని, వ్యవసాయం కొరకని అలాట్మెంట్ చేసుకున్నారు. మీరు చేసింది సింగూరు విషయంలో మీరు చేసింది ఏమీ లేదు. సింగూరు గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మరి మా ప్రభుత్వం ఏం చేసింది? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగూరు వాటర్ని హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఆపేసి మొత్తం వ్యవసాయానికి వాడుకునే కొరకని వాటిని వినియోగించుకునే కొరకని ఏర్పాటు అలాట్మెంట్స్ చేశాం. దాంట్లో 29.9 టీఎంసీలు ఉంటే అటు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 12 టీఎంసీలు. దానికి సంబంధించిన వాటర్ నీకు తెలియక 2 కాన్స్టెన్సీల పేరు మాట్లాడినాం. జైరాబాద్ వాడతాయి, అందోల్ వాడుతుంది, సంగారెడ్డి కాన్స్టెన్సీ వాడుతుంది. ఈ 3 నియోజకవర్గాలకు ఆ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోతుంది. కాబట్టి దానికి 12 టీఎంసీల నీరు అలాట్మెంట్ చేసింది మా గవర్నమెంట్. తర్వాత నారాయణఖేడ్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 8 టీఎంసీల నీళ్లు సింగూర్లకి అలాట్మెంట్ చేసింది, కాళేశ్వరంకి కాదని చెప్పేసి నీ అర్థం చేసుకోవాలని చెప్పేసి, తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన తెలుసుకో, నువ్వు కలసపోయి చూసుకో, చదువుకో. ఈ రకంగా సింగూరు నుంచి నీళ్లు నారాయణఖేడ్కి ఇచ్చే కొరకని మేము ప్రయత్నం చేసినాము. తర్వాత ఈ ఏదైతే ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినామో, శాంక్షన్ చేసిన తర్వాత 2022 అనుకుంటా ఐ థింక్ శాంక్షన్ అయింది. మా ప్రభుత్వం ఒక ఏడాదిన్నర కాలం మాత్రమే అధికారంలో ఉన్నది. ఆ ఏడాదిన్నర కాలంలో మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినాం. నువ్వు దుర్మార్గం తలపెట్టినావు. ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అమలు కావద్దని చెప్పేసి అక్కడ రైతులను రెచ్చగొట్టినావు, రైతులతో నాపేపించే ప్రయత్నం చేసినావు. అయినా మేము ప్రయత్నం చేసి పంప్ హౌస్ కొరకని, సబ్స్టేషన్ కొరకని నిధులు మంజూరు చేసి ఆ భూసేకరణ కూడా పూర్తి చేసి, అక్కడ సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి వాళ్ళకు డబ్బులు చెల్లించి పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇక మీ ప్రభుత్వం వచ్చాక నేను అసెంబ్లీలో మాట్లాడినా 3 దఫాలు మాట్లాడినా, 30 దఫాలు మాట్లాడినా. నువ్వు 30 దఫాలు మాట్లాడినా, 3 దఫాలు మాట్లాడినా, 300 దఫాలు మాట్లాడినా, నేను ప్రపోజల్ పెట్టా అని పక్కన పెట్టు. నువ్వు సాధించింది ఏంటి? 1 రూపాయన్న మంజూరు చేసుకొని వచ్చినావా? మరి నువ్వు ఈ 2.5 సంవత్సరాల్లో చెప్పాలని చెప్పేసి సంజయ్ రెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతున్నా. తీసుకొస్తే ఒక జీవో పెట్టు, ఏది అలాట్మెంట్ చేసిన పెట్టు. నువ్వు వచ్చిన తర్వాతనే సాగుతున్న పనులు ఆగిపోయినాయి, ఏమీ చేయలేకపోయినావు. నీ ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ ఎవరిని ఎదిరించలేకపోయినావు. ఈ రకంగా బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపడం మూలంగా అగస్తే మా ప్రభుత్వం కనుక ఉంటే బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు మేము పూర్తి చేసేవాళ్ళం, కంప్లీట్ చేసేవాళ్ళం. కంప్లీట్ చేస్తే ఈరోజు ఎండిపోతున్నాయి, పత్తులన్నీ ఎండిపోతున్నాయి, అన్ని మండలాల పత్తులన్నీ మొత్తం ఎండిపోతున్నాయి. మేము ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈ పత్తులు పండించే అవకాశం మాకు ఉండే. ఉన్న సింగూరులో నీళ్ళన్నీ కిందకేసబెట్టాను. అయ్యా, సింగూరు కట్టకి ఏదన్నా డ్యామేజ్ అయితే రిపేర్ చేయాలంటే రింగ్ బండ్ వేసుకోవాలి. రింగ్ బండ్ వేసి ఆ నీళ్ళని అట్లనే కాపాడుకొని ఆ ఉన్న కట్టను రిపేర్ చేయాలి. కానీ మీదేం ఆలోచనో, మీదేం ఇచ్చే ఆలోచనో, ఏం సంగతో కానీ ఉన్న నీళ్ళన్నీ కిందికి వదిలిపెట్టేసి ఈరోజు రైతులకు నీళ్ళు లేకుండా చేశారు, తాగడానికి నీళ్ళు లేకుండా చేసిన ఘనత మీ దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నువ్వు ఏం చేసినావు? ఒక్క కొత్త చెరువు అన్న తీసుకొచ్చినావా? ఒక కొత్త చెరువు తీసుకురాకపోతే నల్లవాగుకు లిఫ్ట్ ఇరిగేషన్ కొరకని, డిపిఆర్ కొరకని అప్పుడే అవసరం ఉందని పైసలు ఇప్పించాం.
డిపిఆర్ సబ్మిట్ అయింది. ఇప్పటి వరకు జీవో నల్లవ ప్రాజెక్ట్ లిఫ్టిగేషన్ జీవో తీసుకొచ్చే శాతగాని దద్దమ్మవు నువ్వు ఇంకా మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కొత్త ఇరిగేషన్ కొత్త చెరువుల కొరకని నేను 4 చెరువులకు కాంపెన్సేషన్ కూడా ఇప్పించేసిన, అన్ని 8 చెరువులకు టెండర్లు చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఆ చెరువుల పనులన్నీ ఎక్కడ ఆగిపోయినాయి. మేము కోట్ల రూపాయలు కంపెన్సేషన్ ఇస్తే ఆ చెరువుల పని ఎక్కడెక్కడ ఆపేసి ఈరోజు రైతులకు నీళ్ళు అందకుండా చేసినాం. ఒకవేళ ఆ చెరువులు కనుకుంటుంటే ఆ చెరువుల కింద కూడా ఎవరైతే ఈ పత్తి పంట వేసుకుంటూ వాళ్ళందరూ దక్కే అవకాశం ఉండే, అది కూడా కాకుండా చేసినాం. కరెంటు గురించి మాట్లాడతారు. మాట్లాడడానికన్నా జరనన్నా ఆలోచించాలి. ఏమంటారు ప్రజలు? మేము మాట్లాడితే మా మీద ఉమ్ముస్తారని ఆలోచన ఉండాలి కనీసం. మీరు కాంగ్రెస్ పార్టీ గతంలో మా బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఏమిచ్చిన కరెంటు మీరు 4 గంటల కరెంటు కూడా ఇవ్వలేదు మీరు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చినాం. సబ్ స్టేషన్లన్నీ మేమే ఏర్పాటు చేసి మరి రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చినాం. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఏం జరిగింది? ఎన్ని గంటలు వస్తుంది ఇప్పుడు కరెంటు? రోజుకు 10 గంటలు కూడా సరిగా కరెంట్ ఇచ్చే పరిస్థితి మీకు లేదు. మళ్ళీ లో వోల్టేజ్ ప్రాబ్లం మేము తీసేస్తే ఇప్పుడు ఆ లో వోల్టేజ్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. అంటే సబ్ స్టేషన్ల కాడ ట్రిప్ అయిపోతుంది, లేకపోతే నారాయణఖేడ్లో 132 కేవ కాడ ట్రిప్ అయిపోతుంది. ఈరోజు నీళ్లు వారక పంటలు ఎండిపోయే పరిస్థితి మీ పాలనలో జరుగుతుందని చెప్పేసి నేను తెలుస్తున్నా. నువ్వు మాట్లాడితే నేను ఛాలెంజ్ చేసిన, అయ్యా నీ దగ్గర మంజూరు చేసిన సబ్ స్టేషన్లు మంజూరు చేసిన జీవోలు ఉంటే చూపెట్టమని చెప్పిన. మళ్ళా సిగ్గిసరెట్టి అదే మాట మళ్ళీ 2-3 సబ్ స్టేషన్ల కంటే బీఆర్ఎస్ హాయంలో మంజూరు కాలేవు, చేయలేదని చెప్పి మాట్లాడినాం. నేను చెప్తా, రాసుకొని ఇవి మీ పీరియడ్లో మంజూరైన జీవోలు ఉంటే తీసుకొని రా. అభ్యంతరం మేమే చేసినాం సబ్ స్టేషన్, చాప్టాకే మేమే చేసినాం సబ్ స్టేషన్, తోర్నాల్ మేమే చేసినాం సబ్ స్టేషన్, కడపల్ మేమే చేసినాం సబ్ స్టేషన్, ఖానాపూర్ మేమే చేసినాం సబ్ స్టేషన్, దామర్కిద్ద మేమే చేసినాం సబ్ స్టేషన్, కృష్ణాపూర్ మేమే చేసినాం సబ్ స్టేషన్, రాపర్తి మేమే చేసినాం సబ్ స్టేషన్, నాగదర్ మేమే చేసినాం సబ్ స్టేషన్, జంబికుంట మేమే చేసినాం సబ్ స్టేషన్, కోళ్లపల్లి మేమే చేసినాం సబ్ స్టేషన్, బెల్లాపూర్ మా బీఆర్ఎస్ పార్టీ చేసిన సబ్ స్టేషన్, తడకల్లో కూడా ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉండే, పవర్ ట్రాన్స్ఫార్మర్ 2 ఉంటాయి ఒక సబ్ స్టేషన్లో. అందులో ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇంకోటి అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి దాన్ని అప్గ్రేడ్ చేసినాం. బెల్లాపూర్లో ఒక సబ్ స్టేషన్ పెట్టినాం. ఇంకా 2-3 నేను రాసుకోలేదు. మొత్తం కలిపితే 15 సబ్ స్టేషన్లు మేము ఏర్పాటు చేసినాం. నీకు దమ్ముంటే, నువ్వు మాట్లాడింది నిజమైతే, నువ్వు అబద్ధాలు మాట్లాడకపోతే ఇవన్నిటికి సంబంధించిన జీవోలు మీ కాంగ్రెస్ హయాంలో మంజూరైనట్టు చూపెట్టాలి. నేను దేనికంటే దానికి సిద్ధమని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాను. మేము 132 kV సబ్ స్టేషన్ మేము మంజూరు చేసుకొచ్చినామని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడతాడు. 132 kV సంబంధించిన జీవోలు మీ కాంగ్రెస్ హయాంలో మంజూరైనట్టు చూపెట్టాలి. నేను దేనికంటే దానికి సిద్ధమని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాను. మేము 132 kV సబ్ స్టేషన్ మేము మంజూరు చేసుకొచ్చినామని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడతాడు. 132 kV సబ్ స్టేషన్ నేను మంజూరు మా హయాంలో, బీఆర్ఎస్ హయాంలో మా హరీష్ రావు గారిని పట్టుకొని మేము మంజూరు చేసినాం 132 kV సబ్ స్టేషన్. ముఖ్యమంత్రిని కూడా కలిసాం, మంజూరు చేసినాం. దాన్ని అప్పుడు ఎలక్షన్ చేద్దామని చెప్పేసి రామరెడ్డిపేటలో జాగా వెతికినాం, అది పనికి రాదని చెప్తే అక్కడ వదిలిపెట్టేసినాం. రాపార్తిలో ల్యాండ్ చూసినాం, అది కూడా పనికి రాదంటే అది వదిలిపెట్టేసినాం. మునియపల్లి దగ్గర ల్యాండ్ తీసి ఇప్పుడు సబ్ స్టేషన్ ల్యాండ్ అని రాసింది, 132/11 kV సబ్ స్టేషన్ మేము మంజూరు చేసినాం. నువ్వు చేసినట్టున్నావు కదా, జియో కాపీ చూపెట్టు, దేనికైనా సిద్ధం. ఆ రకంగా వచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా మీరు ప్రజలని తప్పులో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అవి మానుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంకో విషయం, ఎలక్ట్రిసిటీ సబ్ ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడింది మన సంజయ్ రెడ్డి గారు మాట్లాడింది. ఎలక్ట్రిసిటీ సబ్ ఎక్స్గ్రేషియా అనేది గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లేనే లేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎక్స్గ్రేషియా అనేది మొదలైంది. అది కూడా మన నియోజకవర్గంలోనే మొట్టమొదట మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. రామ్ సింగ్ తాండా వాసులు దేవులవాడి తాండా మీద నుంచి పోతుంటే వైర్లు తలిగి 6 చనిపోతే అదే రాత్రి చనిపోతే 1-2 గంటలకు చనిపోతే ఉదయం లేచి 8 గంటల వరకు హరీష్ రావు గారు అక్కడ దిగి ఏమైంది ఎట్లయిందని చెప్పి మాట్లాడి చేసి ఆ రోజే ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది, వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించడం జరిగింది. ఆ రకంగా మా ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా గతంలో అన్ని ఎక్స్గ్రేషియాలు ఇచ్చాం. ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఇది మొదటిసారి, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటిసారి మీరు ఇచ్చింది. ఒక్కసారి పశువులు చనిపోయినాయి, అవి కలిపి 80 సార్లు ఇచ్చినావు, కానీ
అది నీ ఇంట్లోకి ఇచ్చినట్టు కలకాల చేస్తున్నావు. మీ పశువులు సరిగ్గా కట్టేసుకోవాలి, అవి ఎందుకు ఇస్తారు? మీరు మనుషులు పోయి ట్రాన్స్ఫార్మర్లకు ఎందుకు తగులుతారు? నీకు ఏమైనా బుద్ధి ఉన్నారా? ఎవరైనా సావాలని ఆలోచిస్తారా? ఎవరైనా పశువుని లక్షణాల పశువుని చంపేసుకొని 40,000 తీసుకోవాలని ఆలోచన చేస్తారా? అది కూడా నీటిలోకి వెళ్ళి తీసుకుని ఇచ్చినట్టు నువ్వు కలకల చేస్తున్నావు. కాబట్టి అది మానుకోవాలని చెప్పేసి, అలాంటి అబద్ధాలు మాట్లాడొద్దని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇక మీరు మేము గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాం. ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇవ్వని కూడా మాట ఇవ్వని కూడా, ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి మేము మాట ఇవ్వలేదు, రైతు బంధు మేము మాట ఇవ్వలేదు, ఇట్లాంటి ఎన్నో స్కీమ్ మేము మాట ఇవ్వని చేసినాం. మీలాగా మాట ఇచ్చి అబద్ధాలు చెప్పి ఇప్పుడు తీసుకుంటే 2,000 పెన్షన్ అవుతా, మళ్ళా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మాసంలో తీసుకుంటే 4,000 పెన్షన్, ఇప్పుడు తీసుకుంటే 10,000 రైతు బంధు, మా ప్రభుత్వం వచ్చినాక 15,000 రైతు బంధు. ఇదిగో రైతు రుణమాఫీ చేసి కేసీఆర్ తీసుకోండి, మళ్ళీ నేను అధికారంలో కానీ 2 లక్షలు చేస్తా. ఇట్లాంటి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి మహిళలకు 2,500 ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మరి ఇచ్చిన వాగ్దానాలు తప్పింది. 6 గ్యారెంటీలు మర్చిపోయింది, వాగ్దానం 420 వాగ్దానాలు మర్చిపోయింది. ప్రజలకు మోసం చేసింది మీరు మోసం చేసింది మీరు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మన స్కూళ్ళన్నీ బీఆర్ఎస్ హయాంలో మూసేసిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన అబద్ధం మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ప్రతి స్కూల్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా నడిచింది. ఎవరైనా టీచర్లు డ్యూటీ చేయకపోతే ఎంబడి వాడిని సస్పెండ్ చేయించి అన్ని స్కూళ్ళు మంచిగా నడిచే విధంగా, అన్ని స్కూళ్ళలో ఆ టీచర్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసి స్కూళ్ళు మంచిగా నడిపించింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు నీకు అవసరానికి వాడుకునే కొరకని నీ అనుయాయులని టీచర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళని నీ ఎంబడి పెట్టుకొని తిరుగుతున్నావు. ఎన్నో ఫోటోలు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేటప్పుడు నీ ఎంబడి పెట్టుకొని తిరిగి స్కూళ్ళలో చదువు చెప్పకుండా పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నది మీరు అని చెప్పేసి మేము కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్న కూడా మీరు మీటింగ్ పెట్టినరా ఆ ఏటీ సెంటర్, అది శాంక్షన్ రాలేదు, దాని జీవో లేదు, 47 కోట్లు లేదు, 4 కోట్లు లేదు, ఏం లేదు. కానీ ఉట్టిగా వచ్చి శంకుస్థాపన చేసి మీ ఏషాలకు మీ పనితీరుకు విసిగించి మీ మీటింగ్కు ప్రజలు రాకపోతే జూనియర్ కాలేజీలోకి వెళ్ళి డిగ్రీ కాలేజీలోకి వెళ్ళి స్టూడెంట్స్ అందరు తీసుకొచ్చి ఆ మీటింగ్లో కూర్చోబెట్టి మీటింగ్ సక్సెస్ చేసాం అనుకున్నాం. చదువుకునే పిల్లల్ని బీసీ రెసిడెన్షియల్ స్కూల్లోకి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మేము మీటింగ్ సక్సెస్ చేసామని చేసారు. ఈ రకంగా మీరే అన్యాయం చేశారు, విద్య పట్ల నిర్లక్ష్యం చేశారు, అన్యాయం చేశారు. మీ పీరియడ్లో అసలు మీ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పీరియడ్లో ఏ స్కూల్ కూడా సరిగా నడవలేకుండే, మేము వచ్చిన తర్వాతనే విద్య ఇంప్రూవ్మెంట్ అయింది. అదే కాకుండా మేము 8 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినాం. 2 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 4 గిరిజన గురుకుల పాఠశాలలు, 2 జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేసినాం. ఇందులో శాంక్షన్ చేసిన వాటిల్లో కూడా 4 గిరిజన గురుకుల పాఠశాలలకు ఒక్కొక్క దానికి 9,20,00,000 రూపాయలు మంజూరు చేసి వాటిలో బిల్డింగ్లు కట్టినాం. మిగతా కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఉందని చెప్పేసి మీరు ఏమి చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మా హయాంలో జరిగింది. అర్బన్ ఫారెస్ట్ పార్క్ కూడా గతంలో దానికి శాంక్షన్ చేయించి దాన్ని డెవలప్మెంట్ చేసింది మేము. ఇప్పుడు అక్కడిక్కడ చిన్న చిన్న పనులు చేసి షోపుట్ ఆఫ్ చేసి అర్బన్ ఫారెస్ట్ పార్క్ మేము చేసినాం, శాంక్షన్ చేసినామని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు మీరు. దయచేసి ఇవన్నీ మానుకోండి. హరీష్ రావుని విమర్శించడం అంటే సూర్యుని ఏమైతే నీ ముఖం మీద పడ్డదని అర్థం చేసుకోవాలని చెప్పేసి తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు చేసే దుర్మార్గం పనులు, దుర్మార్గం మాటలకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు ఆపోజిషన్ గా మా బాధ్యత, ప్రతి ఒక్క దాన్ని నిలదీయడం మా బాధ్యత. కాబట్టి అది నిలదీస్తున్నాం. నువ్వు మాట్లాడితే నేను ఛాలెంజ్ చేసిన, అయ్యా నీ దగ్గర మంజూరు చేసిన సబ్స్టేషన్లు మంజూరు చేసిన జీవోలు ఉంటే చూపెట్టమని చెప్పిన. మళ్ళా సిగ్గిసెట్టి అదే మాట మళ్ళీ 2-3 సబ్స్టేషన్ల కంటే ఎక్క బీఆర్ఎస్ హయాంలో మంజూరు కాలేవు, చేయలేదని చెప్పి మాట్లాడినాం. నేను చెప్తా, రాసుకొని ఇవి మీ పీరియడ్లో మంజూరైన జీవోలు ఉంటే తీసుకొని రా. అభ్యంతా మేమే చేసినాం సబ్స్టేషన్, చాప్టాకే మేమే చేసినాం సబ్స్టేషన్, తోర్నాల్ మేమే చేసినాం సబ్స్టేషన్, కడపలు మేమే చేసినాం సబ్స్టేషన్, ఖానాపూర్ మేమే చేసినాం సబ్స్టేషన్,
దామరకిద్ద మేమే చేసినాం సబ్స్టేషన్, కృష్ణాపూర్ మేమే చేసినాం సబ్స్టేషన్, రాపర్తి మేమే చేసినాం సబ్స్టేషన్, నాగదర్ మేమే చేసినాం సబ్స్టేషన్, జంబికుంట మేమే చేసినాం సబ్స్టేషన్, కోళ్ళపల్లి మేమే చేసినాం సబ్స్టేషన్, బెల్లాపూర్ మా బీఆర్ఎస్ పార్టీ చేసిన సబ్స్టేషన్, తడకల్లో కూడా ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉండే, పవర్ ట్రాన్స్ఫార్మర్ 2 ఉంటాయి ఒక సబ్స్టేషన్లో. అందులో ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇంకోటి అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి దాన్ని అప్గ్రేడ్ చేసినాం. బెల్లాపూర్లో ఒక సబ్స్టేషన్ పెట్టినాం. ఇంకా 2-3 నేను రాసుకోలేదు. మొత్తం కలిపితే 15 సబ్స్టేషన్లు మేము ఏర్పాటు చేసినాం. నీకు దమ్ముంటే, నువ్వు మాట్లాడింది నిజమైతే, నువ్వు అబద్ధాలు మాట్లాడకపోతే ఇవన్నిటికి సంబంధించిన జీవోలు మీ కాంగ్రెస్ హయాంలో మంజూరైనట్టు చూపెట్టాలి. నేను దేనికంటే దానికి సిద్ధమని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాను.